సో శత్ర తన పేరు షారన్ అని చెప్పి ఒక న్యూస్ రిపోర్టర్ దగ్గరకు వచ్చింది. అండ్ తను మరియు స్పైడర్ మ్యాన్ లవర్స్ అని కూడా చెప్పింది. ఇదంతా మీరు ప్రీవియస్ వీడియోలో చూశారు. ఇప్పుడు మీరు చూడొచ్చు, పీటర్ జోయ్కి సమ్ స్పెషల్ క్లాసెస్ తీసుకుంటున్నాడు స్కూల్ అయిపోయిన తర్వాత కూడా. ఎందుకంటే ఈ పిల్లాడికి కెమిస్ట్రీ అంటే ఇష్టం. అండ్ అదే ఏజ్ లో ఉన్నప్పుడు మన పీటర్ కి కూడా సైన్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. కానీ ఉపాధ్యాయులు పట్టించుకునేవారు కాదు, తనలో ఉన్న ఆ పొటెన్షియల్ ని గుర్తించేవారు కాదు. బట్ పీటర్ ఈ మిస్టేక్ తన విద్యార్థులకు చేయకూడదు అనుకుంటున్నాడు. పీటర్ ఒక టీచర్ గా తన స్టూడెంట్స్ లో ఉన్న ఆ ఇంట్రెస్ట్ ని, వాళ్ళ పొటెన్షియల్ ని గుర్తించి వాళ్ళని ప్రోత్సహిస్తాడు. ఎందుకంటే అతను ఇంకో పీటర్ ని చూడాలనుకోవడం లేదు, ఇంకో పీటర్ ని ఈ ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేయాలనుకోవడం లేదు. తను అనుభవించిన అదే సిచ్యువేషన్స్ ని వేరే వాళ్ళు ఫేస్ చేయాలనుకోవడం లేదు. అంటే జస్ట్ జోయ్ గురించి ఒకటే కాదు, మీరే చూస్తారు ముందు. సో పీటర్ జో ఇంట్రెస్ట్ కి తగ్గట్టు అతన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. మరోపక్క కిటికీలో నుండి బయట చూస్తూ శత్ర కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. సో శత్ర ఎస్టర్డే నైట్ పీటర్ ని కలిసింది అండ్ ఫైట్ చేసింది, అంతే. ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది, కానీ తను మాత్రం చాలా సైలెంట్ గా అతన్ని వెతుక్కుంటూ ఎక్కడికి రాలేదు, ఎటువంటి ధ్వంసాన్ని చేయలేదు. అయితే తను ఇంత సైలెంట్ గా ఉండడంతో పీటర్ ఆలోచిస్తూ ఉంటాడు అసలు తన ప్లాన్ ఏంది అని. తర్వాత జోయ్ కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత పీటర్ అలా స్టాఫ్ రూమ్ లోకి వెళ్ళి కొలీగ్స్ తో మాట్లాడుతూ కాఫీ తాగుతూ ఉంటాడు. అయితే పక్కనున్న టీవీలో శత్ర ఇలా మాట్లాడుతూ ఉంటుంది. సో శత్ర అంటుంది, 3 ఏళ్ల క్రితం తను స్పైడర్ మ్యాన్ లవర్స్ అని, స్పైడర్ మ్యాన్ కి సెక్స్ చేయాలని తప్ప ఇంకే ఆలోచన ఉండేది కాదు అని ఇలా న్యూస్ రిపోర్టర్ కి చెబుతూ ఉంటుంది. అండ్ తన మాటలను బట్టి పీటర్ తెలుసుకుంటాడు తనే శత్ర అని. అండ్ శత్ర ఇంకా స్పైడర్ మ్యాన్ గురించి చాలా అబద్ధాలు ఇలా చెబుతూ ఉంటుంది. స్పైడర్ మ్యాన్ ఇప్పటి వరకు ప్రజలకు సహాయం చేసిందంతా స్టేజ్డ్ అని, అంటే అతనే ప్రమాదాలను కలిగించి అతనే కాపాడుతున్నాడు అని. అండ్ వీళ్ళిద్దరూ కలిసి క్లబ్లకు కూడా వెళ్ళేవారు అని చెప్పింది. అంతేకాదు స్పైడర్ మ్యాన్ తను కలిసి పనిచేసిన వాళ్ళని వెనక వెక్కిరించేవారని, వెనక వాళ్ళ గురించి చెడుగా చెప్పేవాడని, ఇలా చాలా అబద్ధాలు చెబుతూ ఉంది శత్ర స్పైడర్ మ్యాన్ గురించి, అది కూడా లైవ్ టెలికాస్ట్ లో. ఇలా శత్ర ప్రొఫెషనల్ గా ఒకటే కాకుండా పర్సనల్ గా కూడా అటాక్ చేసింది. స్పైడర్ మ్యాన్ భార్య అసలు అతని ఎలా భరిస్తుందో పాపం అని ఇలా లైవ్ లో చెబుతూ ఉంటుంది. అండ్ మరో పక్క మేరీ జేన్ కూడా లైవ్ చూస్తూ ఉంటుంది. అండ్ మేరీ జేన్ ఏమన్నా ఈ లైవ్ చూస్తుందా అని పీటర్ ఎంజేకి కాల్ చేస్తాడు. అండ్ ఎంజే ఏడుస్తూ చెబుతుంది, ఏంది పీటర్, నేను వింటుందంతా నిజమేనా? లేదు లేదు ఎంజే, ఐ స్వేర్ తను చెప్పేదంతా అబద్ధమే. అయితే ఆ అమ్మాయిని నువ్వెందుకు ఆపడం లేదు పీటర్? అయినా నువ్వు అమ్మాయికి ఎలా తెలుసు? ఎంజే, అది చాలా లాంగ్ స్టోరీ, తనని నేను ఆపుతాను, కానీ తను చెప్పింది మాత్రం నిజం కాదు, నన్ను నమ్ము. ఏదేమైనా అది మాత్రం నిజం కాదు, ఐ స్వేర్. ఇంకా ఎంతో కోపంతో పీటర్ శత్ర లైవ్ ఇస్తున్న స్టూడియో వైపు వెళ్తాడు. శత్ర స్పైడర్ మ్యాన్ గురించి, అంటే పీటర్ యొక్క ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఏమన్నా అబద్ధాలు చెప్పినా పీటర్ దాన్ని లైట్ తీసుకునేవాడు. అంటే శత్ర అలా స్పైడర్ మ్యాన్ గురించి అబద్ధాలు చెబుతున్నంత వరకు పీటర్ లైట్ తీసుకుంటూనే ఉన్నాడు. కానీ శత్ర పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడైతే అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టిందో పీటర్ కి ఎంతో కోపం రావడం జరిగింది. అండ్ శత్ర కూడా ఆ లైవ్ ఇంటర్వ్యూలో అందరినీ నమ్మిస్తుంది తనే స్పైడర్ మ్యాన్ గర్ల్ ఫ్రెండ్ అన్నట్టు. తను మాట్లాడే మాటలను బట్టి ఎవరైనా నమ్మాల్సిందే తనే స్పైడీ యొక్క గర్ల్ ఫ్రెండ్ అని. అలా స్పైడర్ మ్యాన్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ ఆ ఇంటర్వ్యూని చూస్తుండగా స్పైడర్ మ్యాన్ ఒక్కసారిగా కోపంగా స్టూడియోలోకి ఎంటర్ అవుతాడు. ఇంకా చాలు, నా రెప్యుటేషన్ ఈ ప్రపంచంలో నాకు అన్నింటికన్నా ముఖ్యమైనది. నువ్వు నన్ను కొట్టలేక వేరే విధంగా గాయపరచాలనుకుంటున్నావు. నేను దీన్ని చాలా ఖండిస్తున్నాను. చెప్పు అందరికీ నువ్వు అన్నదంతా అబద్ధమని. దానికి శత్ర, సరే నాకు నిజం చెప్పడం అంటే ఇష్టమే పీటర్ అని స్పైడీ యొక్క అసలైన పేరు చెప్తుండగా స్పైడీ ఒక్కటిస్తాడు. దానికి శత్ర ఎగిరి పక్కన పడుతుంది. అయితే స్పైడీ ఇలా శత్రాన్ని కొట్టడం అనేది లైవ్ టెలికాస్ట్ లో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. అంటే స్పైడర్ మ్యాన్ ఒక అమాయకపు అమ్మాయిని కొడుతున్నాడు అన్నట్లు అందరూ అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలియదు కదా తను ఎంత డేంజరస్ పర్సన్ అనేది. అండ్ తరువాత తను అసలైన రూపంలోకి వస్తుంది శత్ర. ఎస్, ఇది నీ అసలైన రూపం స్పైడర్, ఇప్పుడు అసలైన ఆట మొదలైంది అని శత్ర స్పైడర్ మ్యాన్ ని చాలా హార్డ్ గా హిట్ చేస్తుంది. కానీ స్పైడర్ మ్యాన్ ఫోకస్ అంతా ఒకే విషయం మీద ఉండడంతో శత్ర కొడుతున్న పంచులను కూడా అసలు ఫీల్ అవ్వడు స్పైడీ. ఎందుకంటే ఇందాక శత్ర చేసిన ఆరోపణలు తన పర్సనల్ లైఫ్ మీద ప్రభావం చూపడంతో పీటర్ ఎంతో కోపంగా ఉన్నాడు. ఎంతో కోపంగా అంటే ఎదుటి వారు కొట్టడాన్ని కూడా అసలు పట్టించుకోవడం లేదు. స్పైడర్ మ్యాన్ యొక్క బాడీ, మైండ్, తన హోల్ ఎగ్జిస్టెన్స్ అంతా ఒక్కటే కోరుకుంటుంది, శత్రాన్ని ఎలాగైనా చంపేయాలని. తన చేతులు కాళ్ళు తుంచేసి దానితోనే తనని కొట్టాలనుకుంటున్నాడు స్పైడీ. అతనుకున్న పూర్తి బలంతో ఎంతో కోపంగా తను శత్రాన్ని పంచుల వర్షం కురిపిస్తూ ఉంటాడు. ఒక మాన్స్టర్ గా విరుచుకుపడుతుంటాడు. శత్ర ఇలా స్పైడీ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ ని గాయపరిచేలా మాట్లాడి పీటర్ ని ఒక జంతువులా మార్చేసింది. పీటర్ ఈ క్రోధంలో ఒక అంధుడుగా అయిపోయాడు.
తను ఒక గుడ్డివాడిగా చేతికి అందిన దానితో శత్రాన్ని కొడుతూనే ఉన్నాడు. అయితే పక్కన వెళ్తున్న పిల్లాడు శత్రాన్ని కాకుండా స్పైడర్ మ్యాన్ చూసి భయపడుతున్నాడు. మాన్స్టర్ మాన్స్టర్ అని స్పైడర్ మ్యాన్ ని చూసి భయపడుతున్నాడు. ఆ పిల్లవాడిని చూసి స్పైడీ, లేదు నేను మాన్స్టర్ని కాదు. అలా స్పైడీ, లేదు నేనేం చేస్తున్నాను, నేనెందుకు ఇలా మారాను, లేదు నేను ఇలా ప్రవర్తించకూడదు, శత్రా కోరుకునేది కూడా ఇదే, నేను ఇలా ప్రవర్తించాలనే తను కోరుకునేది. సో గైస్, స్పైడర్ మ్యాన్ ఎప్పుడు ఫ్రెండ్లీగానే ఉంటాడు, కానీ శత్ర అతన్ని ఒక నిజమైన స్పైడర్గా చూడాలనుకుంటుంది. అంటే తనకి ఒక నిజమైన శత్రువుగా, అంటే వాస్ప్కి ఒక స్పైడర్గా. దానికి శత్ర స్పైడర్ మ్యాన్ కి కోపం తెచ్చేలా చేసి అతన్ని ఒక జంతువుగా ప్రవర్తించేలా చేసింది. ఇలా ఒక మాన్స్టర్ గా తన మీద విరుచుకుపడేలా ఒక ట్రాప్ ని క్రియేట్ చేసింది శత్ర. ఎందుకంటే అప్పుడే శత్రకి తన ప్రేని హంట్ చేయడానికి ఇంకా మజా వస్తుంది కాబట్టి. అండ్ స్పైడర్ మ్యాన్ కూడా శత్ర యొక్క ప్లాన్ ని తెలుసుకున్నాడు. శత్ర క్రియేట్ చేసిన ఈ సిచ్యువేషన్ అంతా అతనిలోని స్పైడర్ ని బయటకు తీయడానికి అని పీటర్ తెలుసుకున్నాడు. అలా అతని కోపాన్ని అదుపులోకి తెచ్చుకున్నాడు పీటర్. అండ్ ఆ దెబ్బలతో శత్ర కూడా ఇంకా కన్ఫర్మ్ చేసుకుంది ఇతను ఇప్పుడు ఒక స్పైడర్ గా ప్రవర్తిస్తున్నాడు అని. అలా శత్ర ఇంకా పైకి లేసి అసలు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వకుండా స్పైడర్ మ్యాన్ ని అసలు అటాక్ చేస్తూనే ఉంది, పంచ్ మీద పంచ్ చేస్తూనే ఉంది. అండ్ స్పైడర్ మ్యాన్ ఆ పంచులని డాడ్జ్ చేస్తూ ఉన్నాడు. అయితే సడన్ గా శత్ర తన చేతిలో నుండి వచ్చే ముళ్ళుతో స్పైడర్ ని షూట్ చేసింది. అండ్ ఆ ముళ్ళు నేరుగా స్పైడర్ మ్యాన్ యొక్క బ్యాక్ బోన్ కి తగిలింది. అయితే నార్మల్ గా ఆ ముళ్ళు గాని నార్మల్ హ్యూమన్స్ కి తగిలిందంటే ఉన్న చోటే బాడీ అంతా చచ్చుబడిపోయి ప్యారలైజ్ అయిపోయి పడిపోతారు. అండ్ ఆ ముళ్ళు గుచ్చుకున్న తరువాత స్పైడర్ మ్యాన్ కాస్త వీక్ గా అయిపోతాడు. వెంటనే పక్కన వేగంగా వెళ్తున్న ఒక కార్ని పట్టుకొని శత్ర నుండి తప్పించుకుంటాడు. కొద్దిసేపటికి స్పైడర్ మ్యాన్ కి అంతా బ్లర్ గా కనిపిస్తుంది, నిలబడలేకపోతాడు, శరీరం అంతా బరువుగా అనిపిస్తుంది. అలా ఎలాగోలా ఒక మ్యూజియం లోకి వచ్చి పడిపోతాడు. అది కూడా స్పైడర్ కి సంబంధించింది. సో నేచురల్ గా ప్రకృతిలో జరిగేది ఏంటంటే వాస్ప్ వచ్చి తన ముళ్ళుని ఎనిమి యొక్క సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద దాడి చేసి బాడీ అంతా చచ్చిపడిపోయేలా చేస్తుంది. తరువాత ఆ బాడీ యొక్క కాళ్ళు చేతులు తుంచేసి దాని రక్తాన్ని తాగుతుంది. అయితే మన స్పైడర్ మ్యాన్ కూడా ఇప్పుడు అదే స్టేజ్ లో ఉన్నాడు. ప్రెసెంట్ బాడీ అంతా పడిపోయి ఉన్నాడు. అయితే మీకేమనిపిస్తుంది, శత్ర తరువాత వచ్చి స్పైడర్ మ్యాన్ ని కూడా చంపేసి తినేస్తుందనైనా? ఎందుకంటే వాస్ప్ యొక్క ముళ్ళు తగిలి రికవర్ అవ్వడం అంటే ఇంపాసిబుల్. దాన్ని విరుగుడు లభిస్తే గానీ రికవర్ అవ్వలేరు. ఓకే, దీని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో గైస్, నెక్స్ట్ వీడియో చాలా ఇంపార్టెంట్ ఈ స్టోరీలోనే. కానీ ఆ వీడియో చూసే ముందు మీరు ఒకసారి డెడ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ గురించి తెలుసుకోండి. ఆ కామిక్ చూసిన తర్వాత కానీ నెక్స్ట్ వీడియో చూసారంటే మీకే అనిపిస్తుంది ఆ కామిక్ కి దీనికి ఏదో లింక్ ఉంది అని. ఈవెన్ ఆ కామిక్ చూడకపోయినా నెక్స్ట్ వీడియో చూసేయచ్చు, కానీ చూస్తే నెక్స్ట్ వీడియో ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ డెడ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ యొక్క ప్లేలిస్ట్ ని నేను కామెంట్ సెక్షన్ లో ఇస్తాను, చూసేయండి. ఓకే దెన్, ఇంకో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.